నోరు తెరిచి దేవా నీ సన్నిధిలో సమస్తం సమర్పిస్తున్నాం. దేవా నీ ఆత్మకార్యంతో మా జీవితం నిలబెట్టండి. నీ ఆత్మబలంతో మా జీవితం నిలబెట్టండి. కార్యం చెల్లించువాడా నీ సన్నిధిలో తండ్రి ప్రభా జీవితంలో నిత్య ఆనంద సంతోష సమాధాన వాతావరణం కలిగించండి యేసయ్యా. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఈ బలిపీఠంలో ఒక అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు నమ్ముచున్నా. మా కుటుంబంలో, మా ఇళ్ళలో, మా జీవితంలో, భవిష్యత్తులో, భాగస్వామ్య విషయంలో, బిడ్డల విషయంలో, చదువు విషయంలో, వాళ్ళ ఉద్యోగ స్థిరత్వంలో, మారుమనసు రక్షణలో, నేను మా కుటుంబం, నా వంశావళి సమస్తము బాగు చేటుకు నేను ప్రభా మీరు రండి ప్రభా, నా ఇంటికి రండి ప్రభా, నాతో మాట్లాడండి ప్రభా, నా భవిష్యత్తును బాగా చేయండి ప్రభా, కుటుంబ భవిష్యత్తును బాగా చేయండి. రోగం, బాధలు, వ్యసనాలు ఏమైతే నన్ను బాధపడుతుందో వాటిని అన్నిటి నుంచి దేవాదుడు తీర్చును కాక. దేవుడు కార్యం జరిగిస్తారు, అద్భుత కార్యం జరిగిస్తారు, మహాశక్తి కార్యం జరిగిస్తారు, గొప్ప కార్యం జరిగిస్తారు. మహిమ పాత్ర ఆయన, గొప్ప శక్తి ఇస్తారు. శ్రమలో సమాధానం లేని ఆ శ్రమలో నుంచే చిక్కు బంధకాలు ముడులు విప్పి నన్ను బాగు చేసే ఈ తండ్రి దగ్గర వచ్చి సమస్తం ఉలకబోయి నీ హృదయంలో ఉన్న ప్రతి బాధను సమస్తం నాన్ని తీర్చగల తండ్రి సమర్థుడు. నీ ఏ చిక్కు దుక్కులేని పరిస్థితి భరించలేని బాధలో నేను ఉన్నాము. వాటిని అన్నిటికీ పరిష్కారం ఇచ్చే దేవుడు. లవ్ యూ జీసస్. కుటుంబాన్ని బాగు చేయండి, జీవితాలు బాగు చేయండి, వంశావళిని బాగు చేయండి. అయ్యా ప్రభు ఈ ఆల్టర్ ప్రేయర్లో ఒక బలమైన ప్రార్థన, బలమైన విడుదల కార్యం ఇక్కడ జరుగును గాక. అద్భుత మహిమతో ప్రతి ఆత్మని తన ప్రభు నెమ్మది స్పర్శ పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అగ్నితో మాతో మాట్లాడండి ప్రభా. మా చెవులు తని ప్రభా అయ్యా వింటున్నాం యేసయ్యా. మా చెవులలో నీ వాక్కు స్వరం వినిపించాలని ఆశగా ఉంది ప్రభా. మాతో మాట్లాడు. మా బిడ్డల గురించి, మా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి ప్రభా. మాతో మాట్లాడువాడా. నా ఆరోగ్య విషయంలో ఎలా ఉంది ప్రభా, నా కుటుంబం విషయంలో ఎలా ఉంది ప్రభా, నేను ఏమి చేయాలి, నాకు మార్గం లేదు, చిక్కుముడులు బంధకాలు అన్నీ చేదైనా బ్రతికే ఉంది. వాటన్నిటి మార్చేది మీరు మాత్రమే. నేను మీ మీద ఆధారపడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరచండి. పరిశుద్ధమైన తండ్రి నాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు ఆత్మకార్యం దేవాదులు చేస్తారు, మహిమ ఆనందం దేవాదరిస్తారు, మహాశక్తి కార్యం దేవాదేవుడు చేస్తారు. ఈ 12th మే ఈ సెకండ్ ఆరాధనలో దేవాదుడు నా మన జీవితంలో అద్భుత కార్యం ఈ యొక్క 1 గంట ప్రాంతంలో దేవాదుడు చేయాలి. నేను దర్శించాలి. ఆ బలిపీఠం నుంచి దేవదూత నీతో మాట్లాడాలి. ఆ బలిపీఠం నుంచి దేవాది దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వే సమస్యతో ఉన్నావు, ఏ దిక్కుతో ఉన్నావు, నువ్వే ప్రార్థనతో నువ్వు ఈరోజు కూర్చున్నావు, ఆ ప్రార్థనలో దేవాది నీకు జవాబు ఇవ్వాలి. నువ్వు వినాలి. ఇప్పుడు నీ హృదయం దేవునికి సమర్పించే సమస్తం దేవాదినికి అప్పచెప్తున్నావు. నీ హృదయం ఇచ్చే ఈ లోకంలో నువ్వు వ్యసనాలు బంధకాల నుంచి నీ కుటుంబం, నేను మనం విడుదల పొందాలి. అయ్యా నాయన నీ కార్యం జరిగించడానికి నేను సమస్తం సిద్ధంగా ఉన్నా. నీ కార్యం నాలో జరిగించి నాలో పాపం, వ్యసనాలు, బంధకాలు ఏమైనా ఉంటే వాటి దూరపరిచి నన్ను బాగొచ్చేయి. నేను రెడీగా ఉన్నాను ప్రభా. నేను వినడానికి నాకు సహాయం దయచేయండి. నేను ప్రార్థిస్తుండగానే, నీ వినపం చేస్తుండగానే నేను స్వరం నన్ను తాకాలి, మాట్లాడాలి. ఆయన చేతుల హస్తం నీ మీదకి రావాలి. నీ స్వస్థత పొందుతావు, ఆరోగ్యంతో నెమ్మదితో ఉంటావు. ఆ రక్తం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క బలము, ధైర్యము, నెమ్మది, అభిషేకం, వరము, ఫలము, దీవెన ఇవంతా నీ మీద నా మీదకి రాకుండా శాతాన్ని అడ్డు చేస్తున్నాడేమో. ఆ చేతులు దేవాదుడు ఈ బలిపీఠం నుంచి తీసివేసి నన్ను బలంగా దేవాదుడు ఏ బ్లెస్సింగ్ కోల్పోయాను ఆ బ్లెస్సింగ్ అంతా దేవాదుడు తిరిగి ఇచ్చునుగాక. ఆమేన్. Amen. 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 Praise be to God.